సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి దొంగలు ఆలయ తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. ఆలయంలోని బంగారం, పుస్తే, మట్టెలతో పాటు శటగోపం, నగదును ఎత్తుకెళ్లినట్లు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, మున్నూరు కాపు సంఘ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. సుమారు 2,50,000 వరకు వాటి విలువ ఉంటుందన్నారు. చోరీ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి చోరీలు జరగలేదని, చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. దొంగల నుండి చోరీ అయిన వస్తువులను సేకరించి తిరిగి తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అక్బర్పేట భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామం. ఇక్కడ బేగంపేట శివార్లో మాంకాలమ్మ గుడి. మాంకాలమ్మ గుడిలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు అమ్మవారి మెడలో నుంచి బంగారు నగలది దొంగతనం చేయడం జరిగింది. ముక్కుపోగు కానీ, చెటగోపం కానీ, అమ్మవారి పుస్తే మట్టలు, అలాంటి సుమారు ఒక 2,80,000 నుంచి 3 లక్షల లోపు విలువ అయిన వస్తువులు అవి. ఇది బేగంపేటలో కూడా ఫస్ట్ టైం ఇక్కడ దొంగతనం జరగడం అనేది. గతంలో కూడా ఏం లేదు. అయినా గుడి సేఫ్టీ కోసం కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలను కూడా లోపల ఉన్న రికార్డ్ అయిన హార్డ్ డిస్క్ను కూడా ఆ దొంగ చాకచక్యంగా అడిగేసుకొని తీసుకుపోయారు. పొద్దున ఉన్న ఇక్కడ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసరికి ఆ గ్రిల్లు ఓపెన్ చేసేసరికి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా సిఐ గారు, పోలీస్ చీఫ్, ఎస్ఐ గారు కూడా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసిరు. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు. కానీ ఇలాంటి సంఘటన జరగడం అనేది బేగంపేటలో కూడా ఫస్ట్ టైం. అలాంటిది కూడా జరగకుండా చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి మా విజ్ఞప్తి. ఆ వెంటనే ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో దాన్ని పట్టుకొని వాళ్ళని శిక్షించి మా వస్తువులు ఏవైతే అమ్మవారి మెడలో నుంచి పోయిన వస్తువులను ఎంబటిని రికవరీ చేసి అప్పయ్యగలరని మా మనవి. అక్బర్పేట భూంపల్లి మండల్ బేగంపేటలో శ్రీ మహంకాళి అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని అమ్మవారి బొట్టు బిల్ల, ముక్కు పొడుగ, ముక్కు పోగు, కానీ బొట్టు బిల్ల నుంచి ఉంచేది కానీ అవి 2 తీసుకెళ్ళారు. మళ్ళీ చెడగోపము మరియు పుస్తే మట్టలు ఇంచుమించు ఆ టీవీ కూడా పెట్టాం. కానీ సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కట్ చేసుకొని తీసుకెళ్ళారు. ఇంచుమించు దాదాపు ఒక 3 లక్షల విలువైన నష్టం జరిగింది. కాకపోతే అందరూ కలిసి ఆ దొంగలైతే ఎవరైతే ఉన్నారో పట్టుకొని మరి శిక్షించాలని, ఇలాంటి దొంగతనాలు మనం వేరే దగ్గర జరగకుండా అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం.